చెర్యాల పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు వారి తరగతి గదిలో చదువుకుంటున్న సమయంలో అదే హాస్టల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కొంతమంది విద్యార్థులు అల్లరి చేస్తున్నారనే నెపంతో అకారణంగా బెల్టులతో కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో దెబ్బలకు తట్టుకోలేక గోడ దిగి పరుగులు తీస్తూ తలదాచుకునేందుకు సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెర్యాల పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. ఈ సంఘటన విషయంపై స్పందించిన ప్రిన్సిపల్ అశోక్ బాబు మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులపైన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు దాడి చేసిన ఘటన వాస్తవమేనని, ఘర్షణలో 10వ తరగతి విద్యార్థులు కొంతమంది గాయపడ్డారని తెలిపారు. దాడి చేసిన ఇంటర్ విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని, వారిని కళాశాల నుండి బయటికి పంపిస్తామని ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్టు తెలిపారు. ఇదే సంఘటనపై స్పందించిన రీజనల్ కోఆర్డినేటర్ నిర్మల్ పాఠశాల హాస్టళ్లను సందర్శించి ఇరువురు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం నిర్మల మాట్లాడుతూ జరిగిన ఘటనపై విచారణ జరిపి శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరు పోయిన తర్వాత 5 మినిట్స్ ఆమన్నారు. 5 మినిట్స్ అయిన తర్వాత అందరు ఇక డైరెక్ట్ స్కూల్ మొత్తం ఖాళీ అయిన తర్వాత 5 మినిట్స్ తర్వాత అన్న పేరు వినయ్ వచ్చి ఏమన్నాడంటే, మీరు అందరు హౌస్లో అడుగురా అన్న. అంటే కట్టెలు పట్టుకొని వచ్చిరన్న, వాళ్ళకి అసలు కట్టెలు పట్టుకొని వచ్చిరు. మమ్మల్ని తీసుకొని సెకండ్ ఇయర్ అన్న, సెకండ్ ఇయర్ వాళ్ళ హౌస్ లో పోయారు. హౌస్ లో మమ్మల్ని తీసుకొని పోయారు. 10 మినిట్స్ లలో అందరినీ గ్యాదర్ కావాలని చెప్పారు. అందరం గ్యాదర్ అయినాం. అందరం గ్యాదర్ అయిన తర్వాత ఏమైందంటే, ఇక మమ్మల్ని చూసిర్రు. అందరిని ఒక దగ్గర బ్యాక్ సైడ్ పోమని చెప్పిర్రు. ఇక మమ్మల్ని బర్లకన్నది మనం కొట్టిరన్న. మరి అంత మా పేరెంట్స్ కూడా కొట్టరు. చెప్పురా ఇగో ఇంకో అయితే థ్రోట్ కాడ కొట్టిర్రు. థ్రోట్ కాడ బతుకుతారా అన్న? చూడు ఎట్లా కొట్టిరు. ఇష్టం మళ్ళీ ఇంకా వాళ్ళు ఎట్లా కొడతారో తెలుసా అన్న. మళ్ళీ ఏం బీకలేరు, నువ్వు ఎవరు చెప్పుకుంటావు, ఎవరేం బీకలేరు అన్నట్టు మాట్లాడారు అన్న. సార్లో చెప్తే సావదింతా అని అన్నది. ఇంకా మమ్మల్ని చంపుతారంట, చంపేస్తారంట. ఇక మమ్మల్ని మొత్తం హౌస్ లోనే మొత్తం చంపేస్తారంట. మమ్మల్ని ఉండనియరంట. అందరూ కొడతారంట. ఏ సెక్షన్ వాళ్ళేమో వాళ్ళ తమ్ముళ్ళు. ప్రిన్సిపల్ గారు టైం టు టైం కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మన చర్యాల ఎస్ఐ గారు కూడా సందర్భంలో వచ్చి పిల్లలకి ఎవ్రీ మంత్ వాళ్ళు కౌన్సిలింగ్ అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నిజంగా ఒక గొప్ప ఫెసిలిటీ ఉంది మాకు. అది ఒకసారి ప్రశాంత్ జీవన్ పాటిల్ సార్ ఉన్నప్పుడు కూడా ఎస్ఐతో మాట్లాడి ఈ పిల్లలకి ఫ్రీక్వెంట్గా కౌన్సిలింగ్ రిక్వైర్డ్ అంటే ఆయన ఆ విషయాన్ని పర్సనల్ తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఇండిసిప్లిన్ ఈ పిల్లల విషయం గురించి నిన్న జరిగిన ఇన్సిడెంట్ నుంచి మా సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగింది. మేడం గారు ఇమీడియట్గా నాకు గైడెన్స్ ఇవ్వడం జరిగినది. మా అడిషనల్ సెక్రటరీ గారు అక్కడే ఉన్నారు. ఆయన మేడం కాన్ఫరెన్స్ కాల్లోకి వచ్చారు. నాకు ఇమీడియట్గా ఈ విషయం మేడంకి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. తర్వాత మేడం ఇచ్చిన గైడెన్స్ ఏంటంటే ఆ పిల్లల ఫ్రెండ్షిప్ బ్రేక్ చేయమని చెప్పండి, వాళ్ళని వేరు ఇన్స్టిట్యూషన్లో పంపేయమని, వాళ్ళ భవిష్యత్తు అలా బ్రేక్ అవుతే వాళ్ళకి పనులు చేయరు అని, సామూహికంగా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ధైర్యం ఎక్కువైపోయి మిగతా పిల్లల మీద వాళ్ళ పిల్లలు దౌర్జన్యం చేస్తున్నారు. పిల్లల్ని బ్రేక్ చేయించుకోవడం జరిగింది. తప్పకుండా వాళ్ళని ఎక్కడెక్కడ ఆర్ట్స్ కాలేజ్ ఉంది మీ స్కూల్ ఆల్రెడీ మా తానే ఉన్నది, ఆ స్కూల్కి అలాట్ చేసి పంపించడం జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించి మాట్లాడుతుంది. మిగతా పిల్లలు కూడా మేము కౌన్సిలింగ్ చేస్తాము. మళ్ళీ కూడా ఎవ్రీ మంత్ కౌన్సిలింగ్ చేస్తాము. ఇంకొకసారి మిగతా పిల్లలు కూడా ఇలా చేయకుండా ఉండడానికి వాళ్ళకు కూడా అర్థమవుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ పరిధి లిమిటేషన్స్ అనేది తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఒక గొప్ప విషయం ఏంటంటే చేర్యాల స్కూల్లో పిల్లలు వచ్చి ఒక గంట సేపు వాళ్ళతో స్పెండ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఎప్పుడు వచ్చినా మళ్ళీ ఒక నెల రోజుల్లో ఎట్లాంటి కంప్లైంట్ రావు. ఇది టీనేజ్ పిల్లలు సహజంగా ఎప్పుడప్పుడు వాళ్ళ టీచర్లు ఎంత చెప్పినా బయట కౌన్సిలర్ వచ్చి ఒకసారి చెప్పిపోతే వాళ్ళు మార్క్ ఎక్కుంటారని నేను ఆశిస్తున్నాను. దీని గురించి ఇంతకన్నా నేను